భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, తదుపరి పద్మకాల సర్పదోషం గురించి తెలియచేయండి. పద్మకాల సర్పదోషం. ఈ పద్మకాల సర్పదోషం ముత్తైదు. ముత్తైదు అని అంటే సుమారు ఒక సర్పము తన వయసు ఒక 6-7 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ముత్తైదు కింద లెక్క వేస్తాం. పద్మకాల సర్పదోషం ఎప్పుడు కూడా ఆ సర్పము చాలా విచిత్రంగా, గౌరవప్రదముగా, అందముగా, నెమ్మదిగా దర్శనమిస్తుంటుంది. అంటే ఉదాహరణకు మీకు మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సర్పం కనిపించిందని అనుకుందాం, దాన్ని కొట్టగానే ఎక్కడికి వెళ్ళదు, నెమ్మదిగా తాయితీగా వెళ్తుంటుంది. దాని చంపబుద్ధి కూడా కాదు, అలా కూడా ఉంటుంది. అంటే మనిషిని కూడా చూడగానే తన ఆలోచన తత్వాన్ని మార్చగలిగేటువంటి సర్పము పద్మకాలం. ఈ పద్మకాల సర్పం ఎప్పుడు చుట్టుకునే ఉంటుంది. మన ఇళ్లలో చూడండి, ఎప్పుడైనా గోనె సంచి పట్టా కింద ఉంది, పాములన్నీ అలానే ఉంటాయి జనరల్గా. కానీ ఈ పద్మకాల సర్పదోషం ఎప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలోనే దర్శనమిస్తుంది. ఏ రోజైనా, శనివారం, ఆదివారం, మంగళవారం, ఆ రోజు ఈ రోజు మధ్యాహ్నం పూట నడినెత్తి సూర్యుడు పైన ఉండగా ఈ సర్పం మూవ్ అవుతుంటుంది. మళ్ళా నీడ పడగానే ఆగిపోతుంది. అది ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుకుని అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చించుకున్న వాటిలో మంగళవారం అయితే ఈ సర్పం అని, గురువారం అయితే ఒకటి గుళిక అని, అయితే సోమవారం అయితే అనంతురని. ఇప్పుడు మరి ఆ రోజులలో ఈ మధ్యాహ్నం వస్తే మరి అదా ఇదా ఎలా? మధ్యాహ్నం పూట ఇది ఒకటే వస్తుంది, అవి రావు. అంటే ఈ సర్పం తిరుగుతున్నా కేటాయించి ఉంటుంది. ఇప్పుడు రాహుకాలం, యమగండం, గుళిక కాలం మనకి ఎలాగో మరి ఆ కాలంలో ఇంకో కాలం రాదుగా. ఓకే, అలాగే ఏ సమయానికి ఆ కాల సర్పం అలాగనే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమిటనంటే పద్మకాల సర్పం ఎప్పుడూ కూడా మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు ఉండగానే మనకు దర్శనం ఇస్తుంది. ఎప్పుడు ఆ సర్పాన్ని జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు, ఇలా నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది మీకు ఎక్కడ కనిపిస్తుందనంటే ఎక్కువగా కాలవల ప్రాంతంలోను, పంట పొలాల ప్రాంతంలోను, పుట్టల దగ్గర, అరటి చెట్టు బోదల దగ్గర ఎక్కువగా పద్మకాల సర్పాలు తిరుగుతుంటాయి. ఇవి ఎక్కువగా నలుపు రంగు వర్ణంలోనే దర్శనమిస్తాయి. నలుపు రంగులో, ఈ నలుపు రంగుల వర్ణంలో దర్శనమిస్తాయి. ఇవి సుమారున తక్కువగా చూసుకున్న 5 అడుగుల పైన ఉంటాయి. అంత పెద్ద సర్పంగా ఉంటుంది. 12 అడుగుల వరకు ఇది ఎదుగుతుంది. అంత పెద్ద సర్పము మనకు దర్శనం ఇచ్చినప్పుడు ఇది దేవతా సర్పాలు. ఇవి మనకి క్యాజువల్గా కొన్ని సర్పాలను చంపేస్తుంటాం, తీసేస్తుంటాం, పారేస్తుంటాం. కానీ దేవతా సర్పాలను మనం చంపగలిగినప్పుడు ఆ దోషం వెంటాడేస్తుంది. అందుకని వాడు అదే కదా తెలియదు. దోషం అంటేనే తెలియకుండా జరిగేదే దోషం. దోషం అంటే ఏమిటని అడిగారు. దోషం అంటే తెలియకుండా నువ్వు పొరపాటు చేస్తున్నావు, అదే దోషం వెంటాడుతూనే ఉంటుంది అంటాం. అందుకని ఇక్కడ పద్మకాల సర్పదోషం యొక్క లక్షణాలు, విధానాలు ఎలాగుంటాయనంటే శుభకార్యం మొదలుపెట్టడం మధ్యలో ఆగిపోతుంది. కొత్తగా పెళ్ళైంది, విడాకులు వచ్చేసాయి, బిడ్డ సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటాం, నిలబడదు. ఇవన్నీ పద్మకాల సర్పదోషాలు. అంటే ఒక సందర్భాన్ని బట్టి ఇది ఈ సర్పదోషం అని మనకు తెలిసిపోతుంది. ఎక్కడైతే శుభకార్యాలు మధ్యలో ఆగిపోతాయో, ఎక్కడైతే సంతానం నిలబడదో, ఎక్కడైతే అశుభకార్యాలు గృహంలో తరచూ జరుగుతుంటాయో, ఇది పద్మకాల సర్పదోషం. అంటే పూర్వీకులు శాపంగా పరిగణలోకి తీసుకోవాలి. అందుకని పెద్దవాళ్ళ కంటతడి ఎప్పుడు పెట్టకూడదు. పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి సపరమర్యాదలు చేయాలి. ఎవరైనా మన పూర్వీకులు కాలం చేస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ఇవి ఆ సంకేతంగా పద్మకాల సర్పదోషం ఉంటాం. వీరు మధ్యాహ్నం పూటే దర్శనమిస్తారు. మరి దీనికి నివృత్తి ఎలా చేసుకోవాలి అని అంటే, మీరు గృహంలో వండుకున్నటువంటి వంటలు ఏదైనా కానీ ఒక పిండి పదార్థం, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి లక్షణాలు కానీ ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఏదో ఒక పిండి పదార్థం, అది బియ్యం పిండి అయి ఉండాలి. బియ్యం పిండితోటి మీరు ఏ పదార్థం చేసినా కానీ మధ్యాహ్నం పూట ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ, కాలువ పక్కన కానీ, ఎక్కడైనా కానీ ఒక విస్తరలో వేసి పెట్టేసేయండి. విస్తరలో ఏ జీవరాశి తీసుకున్నా ఆ స్వరూపంగానే భావించాలి. మనం అక్కడ ఉండకూడదు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. కానీ ఖచ్చితంగా ఆ దోష నివృత్తి ఎలా జరుగుతుందని అంటే, పద్మకాల సర్పదోషం అటుగా పోవటం కానీ, ఆ యొక్క చూపు దాని మీద పడటం కానీ జరుగుతుంది తప్ప స్వీకరించదు. ఇది దాంట్లో ఉన్నటువంటి మహత్యం.
అందుకని పద్మము అని అనగానే దైవశక్తి స్వరూపం. అందుకని అక్కడ శుభాలు యోగాలు భోగాలు జరుగుతాయి. ఆ ఇంట అనుగ్రహంగా ఉంటే, అదే కాలసర్ప యోగం ఆ తల్లి అనుగ్రహంగా ఉంటే ఆ ఇంట రూపాయి ఇంతే అంతంతై అపరకోటీశ్వరిని చేస్తుంది. పో ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలా వైభవం తీసుకొస్తుంది. వాళ్ళ చేతితో ఏది ఇచ్చినా కానీ శుభకార్యమే. వాళ్ళ మాట వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా ఆ తల్లి అనుగ్రహమే. అంత విశేషమైనటువంటి ఫలితం ఇందులో ఉంటుంది. మీకు చెప్తుంటా, దోషం వేరు యోగం వేరు. ఈ యోగం అలా పడుతుంది, దోషం అయితే అలా వస్తుంది. ఇప్పుడు కొంతమందికి కూడా పడుకున్నప్పుడు ఏదో శిరస్సు దగ్గర నాగుపాము ఉంటే వాళ్ళు రాజు అవుతారని అంటారు, నిజమేనా అండి? ఇవన్నీ పుస్తకాల్లో చందమామ కథలు. బాగుంది. For more videos like this, subscribe Big TV channel.